British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. Please, మీరు కొంచెం మీడియా కొంచెం ప్లీజ్ అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మంచు ఫ్యామిలీలో ఆస్తుల విషయంలో నెలకొన్న మంటలు ఇప్పట్లో ఆరేలా కనిపించట్లేదు. గత ఆదివారం నుంచి 4 రోజులుగా వారింట్లో రోజుకు అప్డేట్ బయటకు వస్తుంది. ఈ రోజైనా సరే ఈ గొడవకి ఫుల్ స్టాప్ పడుతుంది. రాజీ పడిపోతారని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇంకా ఈ గొడవ ఎక్కువగా అవుతూ కనిపిస్తుంది తప్ప తగ్గే సూచనలు మాత్రం కనిపించట్లేదు. ముఖ్యంగా మంగళవారం జరిగిన ఘటనలు అయితే అందరినీ ఆశ్చర్యపరిచేలా, భయభ్రాంతులకు గురి చేసేలా చేశాయనే చెప్పొచ్చు. ముఖ్యంగా మంగళవారం రాత్రి భూమా మౌనిక అలాగే మంచు మనోజ్ బయటకు వెళ్లి తండ్రి ఫామ్ హౌస్ కి వచ్చారు. జల్పల్లి దగ్గరికి వచ్చేసరికి బౌన్సర్స్ వాళ్ళిద్దరిని లోపలికి ఎంటర్ కానివ్వలేదు. దాంతో వాళ్ళు బౌన్సర్స్ తో వాగ్వాదానికి దిగారు. మంచు మనోజ్ అయితే జై శ్రీరామ్ అంటూ గేట్లు తోసుకుని లోపలికి వెళ్లారు. అక్కడ జరుగుతున్న గొడవ గురించి తెలుసుకుని మీడియా ప్రతినిధులు కెమెరాలతో సహా అక్కడికి వెళ్లారు. మోహన్ బాబు అందరికీ నమస్కారం పెడుతూ బయటకు వచ్చినట్టుగా విజువల్స్ లో కూడా కనిపిస్తోంది. ఆ తర్వాత TV9 రిపోర్టర్ అలాగే మిగతా రిపోర్టర్స్ వెళ్ళి చెప్పండి అని ఇలాగ లోగో దగ్గరకు పెట్టేసరికి మోహన్ బాబు లోగో లాక్కొని TV9 రిపోర్టర్ రంజిత్ మీద తీవ్రంగా కొట్టినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా కంటికి చెవికి మధ్య ఉండే బోన్ లో 3 చోట్ల ఫ్రాక్చర్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ప్లాస్టిక్ సర్జరీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అది ఫేషియల్ స్ట్రక్చర్ మీద కూడా ఆ గాయాలు అనేవి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఆ తర్వాత మళ్ళీ సీన్ బుధవారానికి చూస్తే రకరకాలుగా మారిపోయింది. మంచు మనోజ్ మీడియాకి సపోర్ట్ చేస్తూ జల్పల్లిలోని ఫామ్ హౌస్ వద్ద ఆయన కూడా ధర్నాలో పాల్గొన్నారు. మీడియా అయితే దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే మంగళవారం రాత్రి జరిగిన గొడవలో బౌన్సర్స్ కెమెరాలని లాక్కొని మీడియా ప్రతినిధులను బయటికి లాగారు. అలాగే TV5, TV9 ప్రతినిధుల మీద మోహన్ బాబు దాడి చేయడం అనేది జరిగింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యి వెంటనే వారి ఇంట్లో ఉన్న బౌన్సర్స్ అందరినీ బయటకు పంపించేసి ఆ ఫామ్ హౌస్ ని తమ ఆధీనంలోకి తీసుకోవడం అనేది జరిగింది. అలాగే మంచు విష్ణు, మంచు మోహన్ బాబు ఇద్దరు కూడా 10:30 గంటలకు పోలీస్ స్టేషన్ వద్ద హాజరు కావాలని రాచకొండ పోలీసులు నోటీసులు పంపించారు. ఇక బుధవారం చూస్తేనేమో మీడియా ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుని అతని ఫామ్ హౌస్ వద్ద ధర్నా చేపట్టింది. మంచు మనోజ్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మీడియా మిత్రులకు ఆయన క్షమాపణ చెప్పారు. తన తండ్రి తరఫున తాను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పారు. అలాగే ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా తనకు తండ్రి దేవుడు అని, ఆయన ఎంతో బాగా చూసుకునేవారు అని, అయితే తన అన్న విష్ణు అలాగే మోహన్ బాబు యూనివర్సిటీలో ట్రస్టీగా పనిచేస్తున్న వినయ్ అనే వ్యక్తి తనను తండ్రికి శత్రువులా మార్చేశారని ఇలా రకరకాలుగా ఆయన ఆరోపణలు చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా తన భార్యని, తన బిడ్డను కూడా ఈ గొడవలోకి లాగుతున్నారని, తనకి సపోర్ట్ గా నిలిచిన తన తల్లిని కూడా తనకు దూరం చేస్తున్నారని చెప్పి ఇలా అనేక విషయాలను మంచు మనోజ్ మీడియా సాక్షిగా బయట పెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత చూస్తే పోలీసులు హాజరవ్వమని చెప్పడంతో దాన్ని సవాల్ చేస్తూ మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ ని హైకోర్టులో దాఖలు చేశారు. తన ఇంటి వద్ద అలాగే సెక్యూరిటీని పెంచాలని, పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అయితే సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని పోలీసులను అడిగినా ఇంతవరకు చేయలేదని, తనకి ప్రాణహాని ఉందని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. మోహన్ బాబు తరఫున
మురళీ మనోహర్, నగేష్ రెడ్డి అనే న్యాయవాదులు ఈ పిటిషన్లు వేయడం అనేది జరిగింది. ముఖ్యంగా మనం సోమవారం కూడా చూసినప్పుడు తండ్రి కొడుకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకున్నారు. తనకు భూమా మౌనిక నుంచి అలాగే తన కొడుకు నుంచి ప్రాణహాని ఉందని రాచకొండ పోలీసులకు మోహన్ బాబు లేఖ రాశారు. ఇటు చూస్తే ఇతను కూడా పహాడీ షరీఫ్ పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయి మనోజ్ తండ్రి మీద కంప్లైంట్ చేయడం అనేది జరిగింది. ఇలా వరుసగా ఆదివారం నుంచి మొదలు పెడితే సోమవారం, మంగళవారం, బుధవారం వరకు రోజు రోజుకి గంటకి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ 2 రోజులుగా జరిగిన ఘటనల్ని ఒక్కసారి విజువల్స్ రూపంలో చూద్దాం. మంచు మనోజ్ ఏం మాట్లాడారు, అలాగే కొడుకుని ఉద్దేశించి కూడా మోహన్ బాబు ఒక ఆడియో సందేశం అనేది రిలీజ్ చేశారు. ఆయన కొడుక్కి ఏం చెప్పారు, అసలు ఏం జరుగుతుంది అనేది మోహన్ బాబు ఎలా బయట పెట్టారు ఆడియో సందేశం రూపంలో అనేది ఒక్కసారి చూద్దాం. पीछे कर और पीछे कर इसके हिंदी में बोल, अंदर लेके जा बोल, लेके जा। మా అంకులు విజయవాడలో ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది అంకులు నాన్నగారు బాగా క్లోజు. మనోజ్, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో. మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది. తనకి తల్లిదండ్రులు లేరు. తనకి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది, పెద్దోళ్ళు అవసరం ఉంది. నువ్వు అక్కడే ఎలా చూసుకుంటావు అంటే, నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్ని చెప్తున్నారు కదా, ఎందుకండి ఒకసారి. మనోజ్, నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్. నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాభంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. జర్నలిజం ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాస్తున్నారా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పూసుకోవచ్చు. భారత, భాగవత, రామాయణాలు చూసావు కదరా. ఏమిటిది? మీ అమ్మ ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరుతాను. చూడు మనోజ్, నీకు అన్నీ ఇచ్చినా ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఏదేదో రాశావు, ఏదేదో చెప్తున్నావు. కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాసే వాళ్ళ తత్వం వాళ్ళకి. ఎందుకంటే టీఆర్పీ పెరగాలి. ఇది వాళ్ళ నైజం. మనం మార్చలేము. వాళ్ళందరి మీద మన కోర్టుకు వెళ్ళలేము. వాక్ స్వాతంత్రం అంటారు, ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. ఇది నీకు తెలుసు అనుకున్నా. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు. వింటున్నావా మనోజ్? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు. విద్యాలయాలు ఎంత గొప్పవిరా. మనం 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాంరా. క్యాస్ట్ అనేది తీసేశానురా 92లో ప్రాస్పెక్ట్స్లో. నువ్వు చదువుకున్నావురా. అక్కడ చదువుకున్న బిడ్డలు IAS, IPS అయ్యారురా. ఎంతోమంది గొప్పవాళ్ళు అయ్యారురా.
నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి. తాగుడు కలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసు. భగవంతుడు చూస్తున్నాడు రా, నేను తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా. ఎంత అవకాశం ఇచ్చావు మాట్లాడుకునేదానికి అందరికీ. ఇన్ని సంవత్సరాల్లో మన విద్యాలయాల్లో ఒక్క తల్లి కానీ ఒక తండ్రి కానీ ఏమైనా చెప్పారా? ఆ బిడ్డలు మన బిడ్డలు రా, మీరెంతో నాకు అక్కడ ఉన్నవాడు కూడా నా కూతుర్లు, నా కుమారులు. ఎంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావు, వాడి దగ్గర ఏది ఆశించరా. నువ్వు ఎందుకు ఇలా తయారైపోయావు? ఎందుకు ఇంట్లో ఉండే పని వాళ్ళందరినీ కొడుతున్నావు? పనివాడు వాడు పని చేసుకోవడానికి మన ఇంటికి వచ్చాడు రా. ఆ పనివాడిని కొట్టడం చాలా మహాపాపంరా. నేను వేరురా, నేను దండించడం వేరురా. నేను ఎవరిని ఆ చిన్న వాళ్ళని కొట్టి ఇచ్చేసి చేయలేదురా. సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు తిడతాడు అంటే అది షూటింగ్లో జరిగి ఉండొచ్చేమో, కానీ ఇంట్లో ఉండి 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పనివాళ్ళు ఉన్నారు. నేను ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరినీ కొట్టి వాళ్ళ ఫోన్ లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి, వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. నేను వద్దు అని వాడిని బతిమాలాడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలా. ఇంకైనా నువ్వు నీ భార్య మారి బయట ఉండండి రా అన్నాను నేను. లేదు డాడీ, తప్పు చేయలేని ఒకసారి వచ్చావు, మళ్ళీ తప్పు చేశావు, మళ్ళీ వెళ్ళావు, మళ్ళీ ఈసారి తప్పు చేయనన్నావు. ఏమండి వీడు తప్పు చేయడం అని మీ అమ్మ చెప్పింది, ఇంట్లో పెట్టుకున్నా. మళ్ళీ నువ్వు చేస్తున్నది, ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నీకే తెలుసు. ఇది ప్రజలు నమ్ముతారా లేదా అనవసరం నాకు. నేను నీకు చెప్తున్నా, ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలి. 3 రోజుల నుంచి రకరకాలుగా రాస్తున్నప్పుడు నా మనసు ఆవేదనతో ఉంది. మళ్ళీ చెప్తున్నా, మోహన్ బాబు యూనివర్సిటీ ఈజ్ గ్రేటర్ దాన్ టెంపుల్స్. గ్రేటర్ దాన్ టెంపుల్స్. బిడ్డలను కాలేజీలో చేర్చుకునే ముందు చెప్తారు, అన్నయ్య ఎంత ఉంది యూనివర్సిటీ రూల్సు, ఇది మా పద్ధతి, మీకు ఇష్టమైతే చేర్చండి. గవర్నమెంట్ బిడ్డలను గవర్నమెంట్ ఏమిస్తుందో ఇంత పర్సంటేజీ, వాళ్ళకు కూడా మీ దగ్గర ఎందుకు డబ్బు తీసుకుంటున్నాం అంటే దానికి అర్థం పరమార్థం చెప్పాము. దొంగతనంగా తీసుకోలేదు, ప్రతి దానికి చెక్కులు ఉన్నాయి, అది అకౌంట్ ఉంది. దానిలో తప్పులు జరిగితే డిపార్ట్మెంట్ ఉంది, కాలేజీలో ఇంకేమైనా తప్పు జరిగితే గవర్నమెంట్ ఉంది. ఇవన్నీ నీకు తెలుసు. ఈ రోజున ప్రపంచంలోనే నెంబర్ 1గా చేయాలని మీ అన్న కష్టపడి ఇతర దేశాల్లో నెంబర్ 1 యూనివర్సిటీ టైఅప్ చేశాడు. ఈ రోజు నువ్వు చేసిన విధానం ఏమిటి? నువ్వే ఒకప్పుడు నాకు ఇవి ఏమొద్దు నేను యాక్టింగ్ అన్నావు, ఈ రోజున ఏం చేస్తున్నావు? విద్యాలయాల మీద పడ్డావు. తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు. అస్వస్థతకు గురయ్యారు మోహన్ బాబు, ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మ్యూట్ చేశారు. మొత్తానికి మోహన్ బాబు ఇంట్లో మొదలైన గొడవ అనేది ఇప్పుడు చినికి గాలివానగా మారుతోంది. ఇది మొత్తం మీడియా సమాజాన్ని కూడా ఆవేశానికి ఆందోళనకు గురి చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకు అంటే మోహన్ బాబు ఆవేశంలో కావచ్చు, ఆవేదనలో, తీవ్ర బాధలో ఆయన మీడియా మీద అటాక్ చేశారు. దాంతో రాత్రే చాలా మంది మీడియా ప్రతినిధులు ఆయన ఇంటి దగ్గర జల్పల్లి వద్ద ఈరోజు మార్నింగ్ కూడా ఆందోళనకు దిగారు. అలాగే ఇంకొంతమంది మీడియా ప్రతినిధులు ఫిల్మ్ ఛాంబర్ వద్ద కూడా నిరసనకు ఆందోళనకు దిగారు. అలాగే వారి ఫిర్యాదు మేరకు పోలీసులు బిఎన్ఎస్ యాక్ట్ కింద మోహన్ బాబు మీద కూడా కంప్లైంట్ లాడ్జ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు దాకా మనం విజువల్స్ అనేవి కూడా చూసాం కదా, ఆ విజువల్స్ లోనే మనకు అర్థమవుతోంది అసలు వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, మనోజ్ ఏం చెప్తున్నాడు, మోహన్ బాబు ఏం చెప్తున్నాడు అని
అయితే 2 రోజులుగా మనోజ్ చెప్తూనే ఉన్నారు, ఇది ఆస్తుల కోసం జరుగుతున్న గొడవ కాదు, ఆత్మ గౌరవ పోరాటం అని. ముఖ్యంగా తాను తన భార్య పిల్లల కోసం పోరాడుతున్నానని, వాళ్ళకి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత తనకి ఉందని మంగళవారమే మనోజ్ ఈ మీడియా మీద దాడి జరగడానికి ముందే ప్రకటించారు. అయితే అసలు ఏం జరిగిందనేది తాను తర్వాత ప్రకటిస్తానని ఆయన చెప్పడం జరిగింది. అయితే మనం ముఖ్యంగా మోహన్ బాబు ఆడియో సందేశం గురించి మాట్లాడుకోవాలి. నువ్వు ఎంత మంచి కొడుకువి, నిన్ను ఎంత గారాబంగా పెంచాను, నీకేది కావాలంటే అది ఇచ్చాను, కానీ నువ్వు నీ భార్య మాటలు విని తాగుడికి బానిసయ్యావు అనే ఒక కామెంట్ చేయడం అనేది మోహన్ బాబు మనం ఇక్కడ గమనించాలి. ఎందుకు అంటే మొదటి నుంచి మనం వింటూనే ఉన్నాము, ముఖ్యంగా భూమా మౌనికతో పెళ్లి అనేది మోహన్ బాబుకు ఇష్టం లేదు. దాంతో అప్పటి నుంచి వాళ్ళ ప్రేమ నడుస్తున్నప్పటి నుంచి కూడా ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మనందరికీ తెలిసిందే, భూమా మౌనికకి కావచ్చు, అలాగే మనోజ్కి ఇది 2వ పెళ్లి ఇద్దరికి కూడా. అయితే మౌనికకి ఆల్రెడీ పెళ్ళైపోయి దాదాపు 6-7 ఏళ్ల వయసున్న బాబు ఉన్నాడు. ఆ బాబుతో సహా మనోజ్ ఆమెని పెళ్లి చేసుకున్నాడు. మనం పెళ్లి వీడియోస్లో కూడా చిన్న బాబుని చూడడం అనేది గమనించవచ్చు. అయితే ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా నా కొడుకు, నా కూతురు అనే మాట్లాడారు. అయితే ఇలా మనం సాధారణంగా మన కుటుంబాల్లో చూస్తూనే ఉంటాము, ఇలా పెళ్ళైన అమ్మాయి, అలాగే ఒక కొడుకు ఉన్న అమ్మాయి, పైగా ఒక హీరోగా స్థాయిలో మోహన్ బాబు కొడుకు లాంటి వ్యక్తి చేసుకోవాల్సిన అవసరమా లాంటి కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. సగటు తండ్రి లాగే మోహన్ బాబు కూడా ఆలోచించి ఉంటారేమో తెలియదు. అయితే ఆయన ఆడియో సందేశంలో కూడా మనం విన్నాము, నువ్వు నీ భార్య ఇద్దరు తాగి వచ్చి ఇంట్లో ఎంత రచ్చ చేస్తున్నారో తెలిసిందే, పని మనుషుల మీద కూడా మీరు దాడులకు పాల్పడ్డారు, నేను ఆ పని మనుషుల్ని రిక్వెస్ట్ చేసి పోలీస్ కేసు వరకు వెళ్లకుండా ఆపాను అని స్వయంగా మోహన్ బాబే చెప్పడం అనేది జరిగింది. అలాగే ఆయన తిరుపతి యూనివర్సిటీకి సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ అనేది చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇది ఆస్తుల కోసం కాకుండా ఈ యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాల గురించి మనోజ్ నిలదీయడంతో ఈ గొడవ మొదలైంది అనేది మొదటి నుంచి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దానిలో మోహన్ బాబు ఆడియో సందేశంలో కూడా మనకి అది అర్థమవుతూనే ఉంది. తమ యూనివర్సిటీ అనేది అది ఓన్లీ చదువులు కాదు, అది ఒక టెంపుల్ కంటే కూడా ఎక్కువ అని ఆయన చెప్పడం జరిగింది. అక్కడ ఎంతో మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని, ప్రాస్పెక్టస్ లో కాస్ట్ అనే కాలం కూడా లేకుండా చేశామని, ఇలా అనేక రకాలుగా తమ యూనివర్సిటీ గొప్పతనాన్ని ఆయన చెప్పారు. అంటే మనోజ్ ఏవైతే క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారో, దేని మీద అయితే ఆయన ఫైట్ చేస్తున్నారో దానికి సంబంధించి మోహన్ బాబు ఆడియో రూపంలో క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించినట్టుగా కనిపిస్తోంది. అయితే నిజంగా కూడా ముఖ్యంగా కొన్ని స్థలాలు కావచ్చు, తిరుపతి స్కూలు, యూనివర్సిటీకి సంబంధించి తండ్రి కొడుకుల మధ్య ఆదివారం ఘర్షణ చెలరేగినట్టుగా మనకి తెలుస్తోంది. ఆదివారం ఉదయం తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ అనేది జరిగింది. జల్పల్లి ఫామ్ హౌస్ లో డయల్ 100కి మనోజ్ కాల్ చేసి తన తండ్రి తన మీద దాడికి పాల్పడ్డాడు అని చెప్పి పోలీసులకు కాల్ చేయడంతో పోలీసులు వచ్చేసి ఆయన్ని పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత హాస్పిటల్ కి తీసుకువెళ్లడంతో ఆయన నెక్కి అలాగే కాలికి గాయాలైనట్టుగా గుర్తించి హాస్పిటల్లో చికిత్స కూడా అందించారు. అయితే ఆ తర్వాత చూసినప్పుడు మోహన్ బాబు తర్వాత కొంతమంది బౌన్సర్స్ కలిసి ఆయన్ని కొట్టినట్టుగా తెలుస్తుంది. ఈ ఆడియో సందేశంలో కూడా ఆయన అన్నారు, తాము తండ్రి కొడుకులము మా మధ్య ఘర్షణ జరిగింది, నా కొడుకు నా మీద చెయ్యేస్తే తప్పేంటి అని కూడా ఆయన ప్రశ్నించారు. అలాగే ప్రతి ఇంట్లో ఉండే గొడవలు లాంటివే మా ఇంట్లో కూడా జరిగినవి, ఒకవేళ ఇలాంటి గొడవలు ఏ ఇంట్లోనూ జరగవు అంటే వాళ్ళకి కాళ్ళు కడిగి నేను ఆ నీళ్లు తల మీద చల్లుకుంటాను అని కూడా మోహన్ బాబు ఒక సగటు తండ్రిలాగా మాట్లాడారు. అలాగే ఆయన మీడియా గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీడియా అనేది టీఆర్పీ కోసం, వ్యూస్ కోసం ఏదంటే అది రాసేస్తూ ఉంటుంది అని చెప్పి కూడా మీడియా గురించి ఒక చులకన భావంతో మాట్లాడినట్టుగా మనకి అర్థమవుతుంది. ఇదే మీడియా ఎన్నోసార్లు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించినట్టుగా కూడా మనం గమనించాలి. చాలా మంది మీడియాను కూడా నిజంగా కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు నా ఈ వీడియో చూసి కూడా ట్రోల్ చేసేవారు ఉండొచ్చు. అయితే మీడియా జల్పల్లిలో ఫామ్ హౌస్ దగ్గర మనోజ్ అనే వ్యక్తి తండ్రి లోపలికి రానివ్వట్లేదు అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతే మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లారు. వారికి కూడా వృత్తి ధర్మం అనేది ఉంటుంది. మోహన్ బాబు గారి వర్షన్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నమే ఇప్పుడు మోహన్ బాబు గారికి కోపం తెప్పించింది, రిపోర్టర్స్ ని కొట్టే వరకు వెళ్ళింది. ఇప్పుడు చూస్తే ఆయన మీద మళ్ళీ కేసు బుక్ అయింది. ఆయన మళ్ళీ హైకోర్టుకు వెళ్లారు. తీరా చూస్తే మోహన్ బాబుకి అస్వస్థతగా ఉన్నట్టుగా కూడా ఆయన హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకొక వైపు చూస్తే ఆయన భార్య నిర్మలాదేవి కూడా
ఆవిడ ఆరోగ్యం కూడా బాలేదు, ఆవిడ కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. తన తల్లిదండ్రుల పరిస్థితి చూసి మంచు విష్ణు స్పందించారు. ఆయన బయటకు వచ్చేసి హాస్పిటల్ నుంచి మీడియాతో మాట్లాడడం అనేది జరిగింది. తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆరోగ్య పరిస్థితి బాలేదు, వారు హాస్పిటల్లో ఉన్నారు. ముఖ్యంగా తన తండ్రికి మానసిక స్థితి సరిగా లేదు, బయట ఏం జరుగుతుందో కూడా ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయనకి హై బీపీ పెరిగిపోయింది, హార్ట్ రేట్ కూడా పెరిగిపోయింది అని చెప్పి బయటకు వచ్చి చెప్పడం అనేది జరిగింది. అయితే ఏం జరిగిందనేది తాను బయట పెడతానన్నారు. ఇక్కడ ముఖ్యంగా మంచు విష్ణు పాత్ర ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకు అంటే చాలా కాలంగా అన్నదమ్ముల మధ్య గొడవలు అనేవి జరుగుతున్నట్టుగా మనందరికీ సమాచారం ఉంది. గతంలో కూడా అన్నదమ్ములు ఇద్దరు సవాల్ చేసుకున్నారు ఈ ఆస్తులకి సంబంధించి. ఆ తర్వాత ఎవరు దారిన వాళ్ళు ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు చూస్తే ఆదివారం గొడవ జరిగినప్పుడు మంచు విష్ణు హైదరాబాద్లో లేరు, ఆయన దుబాయ్లో ఉన్నారు. ఆ తర్వాత సోమవారం రాత్రికి ఆయన వచ్చారు. అయితే ఆయన ఇంట్లోనే ఆయన తల్లి కూడా ఉంటున్నారు. ఎందుకంటే ఇంట్లో గొడవ జరుగుతుంది కాబట్టి ముందుగానే ఆవిడ్ని అక్కడికి మంచు విష్ణు ఇంటికి పంపించినట్టుగా తెలుస్తుంది. మరి ఇంత జరుగుతుంటే మంచు లక్ష్మి ఏమయ్యారు అని చాలా మంది ప్రశ్నలు వేస్తున్నారు. మంచు లక్ష్మి కూడా తన పరిధిలో తాను ఈ గొడవల్ని ఇంట్లోనే సద్దు మణిగేలా చేయడానికి ఆవిడ ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే తమ్ముడికి గాయాలయ్యాయని తెలిసి అక్కడికి వెళ్ళి అతన్ని పరామర్శించినట్టుగా తెలుస్తోంది. అలాగే కాస్త సర్ది చెప్పే ప్రయత్నం కూడా ఆమె చేశారు. అలాగే పని మనిషికి సంబంధించిన ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఆ పని మనిషి కూడా చెప్తూనే ఉన్నారు, భూమా మౌనికను పెళ్లి చేసుకోవడం అనేది మోహన్ బాబుకి ఇష్టం లేదు, అప్పటి నుంచే ఈ గొడవలు అనేవి జరుగుతున్నాయని ఆవిడ బయటకి చెప్పారు. జల్పల్లి ఫామ్ హౌస్ లో తండ్రి కొడుకుల మధ్య గొడవ అయితే జరిగింది నిజమే. ఆ తర్వాత లక్ష్మి గారు వచ్చేసి కాస్త సర్ది చెప్పే ప్రయత్నం చేశారు, కానీ ఎవరు వినలేదు. అది ఇక్కడ దాకా వచ్చిందని పని మనిషి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వ్యక్తే మీడియా సాక్షిగా ఒక వీడియోలో ఆమె చెప్పడం అనేది కూడా జరిగింది. ఇక ఇప్పుడు చూస్తే సాయంత్రానికి అనేక విషయాలను చెప్తాను అని మంచు మనోజ్ వెల్లడించారు. ఆయన మీడియా ముందుకు వచ్చారు. సాయంత్రం 5 గంటలలోపు అనేక ఆధారాలను బయట పెడతాను అన్నారు. ముఖ్యంగా మంచు విష్ణు అలాగే వినయ్ ఇద్దరు కలిసి తన తండ్రిని గన్నుతో కాల్చే ప్రయత్నం చేశారు. నా తండ్రి మీద ఎవరైనా చేతులేస్తే నేను ఊరుకుంటానా అని చెప్పి అతను ప్రశ్నించడం అనేది జరిగింది. ఇంతకీ ఈ వినయ్ ఎవరు? ఈ గొడవ మొదలైనప్పటి నుంచి కూడా ఈ వినయ్ అనే వ్యక్తి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇంతకీ ఆ వినయ్ అనే వ్యక్తి ఎవరు అంటే మోహన్ బాబు యూనివర్సిటీలో ట్రస్టీగా పనిచేస్తున్నారు. అక్కడ ఆయన కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీలో కూడా ఆయన పనిచేస్తున్నట్టుగా అక్కడ కూడా కీలక బాధ్యతల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే మోహన్ బాబు యూనివర్సిటీలో గతంలో ఫీజులకు సంబంధించిన వివాదాలు తలెత్తినప్పుడు కూడా ఈయన విద్యార్థి సంఘాలతో మాట్లాడకుండా తప్పించుకున్నట్టుగా కూడా ఒక సమాచారం అయితే ఉంది. ఈ వినయ్ అనే వ్యక్తి పలు మీడియా సంస్థల్లో కూడా పనిచేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ ఫ్యామిలీ గొడవలో బయటి వ్యక్తుల ప్రమేయం కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేశారు. నన్ను నా భార్యని వేధిస్తున్నారు, ముఖ్యంగా మా ప్రేమ మొదలైనప్పటి నుంచి కూడా తాము దూరంగానే ఉన్నాము. ఆ తర్వాత మా పెళ్లి తర్వాత మౌనిక ప్రెగ్నెంట్ అయిన తర్వాత తమ అంకుల్ తమ సన్నిహితులు చెప్పిన మాటల ప్రకారం తాము మళ్ళీ తమ తండ్రి ఇంటికి వచ్చామని చెబుతున్నారు. ఎందుకంటే భూమా మౌనికకి తండ్రి అలాగే తల్లి ఇద్దరు లేదు. మనందరికీ తెలిసిందే ఆమె శోభా నాగిరెడ్డి భూమా నాగిరెడ్డి కూతురు. ఆమె వాళ్ళిద్దరూ లేకపోవడం వల్ల ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్గా ఉంది. ఆమెకి నీ తల్లి అవసరం ఉంది అని మోహన్ బాబు ఫ్యామిలీకి సన్నిహితులైన ఓ వ్యక్తి చెప్పడంతో తర్వాత తండ్రి ఇంటికి వచ్చామని ఇక్కడే డెలివరీ అయిందని ఆయన మంచు మనోజ్ చెప్పారు. అలాగే తాను తన కుటుంబం కోసం ఎంతో కష్టపడ్డానని, డబ్బు కోసం కూడా చూసుకోలేదని, ఏ పని చేయమంటే ఆ పని చేశానని, ఏ పాత్ర వేయమంటే ఆ పాత్ర వేశానని, ఏ సినిమాలో నటించమంటే ఆ సినిమాలో నటించానని, తానెప్పుడు డబ్బు కోసం చూసుకోలేదని మంచు మనోజ్ ఒక రకంగా దద్గద స్వరం అంటాం కదా, బాధతో కూడిన అతనికి ఏడుపు తన్నుకొస్తున్నట్టుగా ఉంది అతని మాటలు వింటుంటే. ఇలాగా తన అన్న తర్వాత వినయ్ కలిసి తన తండ్రికి తనను శత్రువులా మార్చేశారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా తనకి తన కుటుంబమే ముఖ్యమని, తన తండ్రే తనకు దేవుడు అని చెప్పడం జరిగింది. ఇంకొక వైపు చూసినప్పుడు తన ఈ గొడవలన్నీ కూడా చినికి గాలివానగా మారి ఇంకెక్కడికో వెళ్తున్నాయి. సాయంత్రం 5 తర్వాత తాను ఆధారాలని బయట పెడతానని మంచు మనోజ్ చెప్పారు. మొత్తానికి ఇవన్నీ చూసినప్పుడు చాలా ఇండ్లల్లో జరిగేవే ఇవి అని చెప్పి అందరూ భావిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు మీడియా మీద దాడి అనేది కూడా ఇప్పుడు కీలక అంశంగా మారింది. ఇప్పుడు కాసేపట్లో ఏం జరుగుతుందో ఆ తర్వాత ఏం జరుగుతుందో అన్నట్టుగా అయిపోయింది. కాకపోతే సినిమా సెలబ్రిటీస్ కావచ్చు, సినిమా స్టార్స్ అనే వాళ్ళని సమాజం ఎక్కువ ఆసక్తిగా చూస్తూ ఉంటుంది. ఏ చిన్న విషయమైనా సరే అందరికీ ఆసక్తిగా ఉంటుంది. పైగా చాలా మంది ఇది మా కుటుంబంలో జరిగేది మాదే అన్నట్టుగా కూడా తమకు తాము అన్వయించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే
ఇక్కడ చూసినప్పుడు తండ్రి ఆవేదన కనిపిస్తుంది. ఓ కొడుకు బాధ్యత బరువు, తనకు కూడా ఒక కుటుంబం ఉంది కదా, అతను కూడా తన కుటుంబం గురించి ఆలోచిస్తున్నట్టుగా మనోజ్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. మొత్తానికి మంచు ఫ్యామిలీ అనేది క్రమశిక్షణకు మారు పేరుగా చెప్పుకునేవారు. మోహన్ బాబుకు కూడా చాలా మంచి పేరుంది. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన ఒక పెదరాయుడుగా చూస్తుంటారు. ఆయన మాటకు ఎంతో వాల్యూ ఉంటుంది. అలాంటి ఈ కుటుంబం ఈ రోజు ఫ్యామిలీ గొడవల కారణంగా ఇలాగ రచ్చకెక్కడంతో అందరికీ కాస్త ఇది బాధనే కలిగిస్తోందని తెలుసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఎంత తొందరగా ఈ వివాదాలు సద్దుమణిగి ఎవరైనా రాజీ ప్రయత్నాలు, ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు, లేదంటే న్యాయవాదులు ఎవరైనా ఈ కుటుంబ సభ్యులందరినీ కూడా కూర్చోబెట్టి దీన్ని సెట్ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి.